రాజకీయ జీవిత చరిత్ర అంతా కూడా బాగుంది సార్. 2004 వరకు కూడా ఉండేది. 2009 వరకు ఉన్నారు, పోటీ చేశారు, ఓడిపోయారు. తర్వాత హఠాత్తుగా పీఆర్పీలోకి వెళ్ళడం అంత సంచలనం అయిపోయింది. మీరు ఇప్పుడు కాంగ్రెస్ని వదిలేశారు, ఆ కాంగ్రెస్ లేదా టీడీపీ అలా మారుతూ ఉండేవాళ్ళు. మీరు ఇంత ఈ రాయలసీమలో కానీ ముందు కర్నూలు జిల్లాలో కానీ ఒక ప్రాంతాన్ని హోల్డ్ చేయగలిగిన వాళ్ళు పీఆర్పీని ఎందుకు చూస్ చేసుకున్నారు? యాక్చువల్లీ ఆ రోజుట్లో ఆ పరిస్థితుల్లో తెలుగుదేశం నుంచి బయటికి రావాలనుకున్నాం. సో మేమంతా కూడా డిసైడ్ చేసుకొని ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయాలనుకుంటున్నాం. సో ఇండిపెండెంట్గా వెళ్ళాలి అనే టైంలో వన్ ఫైన్ మార్నింగ్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. సో ఆ ఫోన్ రావడం వల్ల మాకు బెటర్ చాయిస్ కదా, ఇండిపెండెంట్ కంటే బెటర్ చాయిస్ పీఆర్పీ అవుతుంది అనేటువంటి ఆలోచనతో పీఆర్పీలోకి, అంటే కాంగ్రెస్ కాదనుకోండి పీఆర్పీతో లేరు, పీఆర్పీలోకి వెళ్ళి తప్పు చేసామని అనిపించింది. తర్వాత చాలా రోజుల తర్వాత పీఆర్పీలోకి వెళ్ళి తప్పు చేసామనేటువంటి ఆలోచన. ఇదేమో విపరీతమైన రాజకీయ అనుభవం, ఆయన ఏమో అనుభవం లేని. ఇది ఒక 2 నెలల్లోనే మాకు తెలిసిపోయింది.